సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతినిధి బృందం ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ వు హైన్ తో సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడి అవకాశాలు, భాగస్వామ్యాలపై ఈ సమావేశంలో ఇరు పక్షాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి. ముఖ్యంగా పట్టణాభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పన, నీటి వనరులు నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీకండక్టర్ల తయారీ, పర్యావరణం, స్థిరత్వ సాంకేతికత సహా వివిధ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, భాగస్వామ్యాలపై చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి. ఈ చర్చల్లో ముఖ్యమంత్రి వెంట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు, సింగపూర్లో భారత డిప్యూటీ హై కమిషనర్ పూజా ఏఎం టిల్లు పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలు, ఆ మేరకు ప్రజాప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణ పట్ల సింగపూర్ మంత్రి గ్రేస్ వు హైన్ ఆసక్తి కనపరిచారు. ప్రధానంగా నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, నీటి నిర్వహణ, స్థిరత్వ ప్రణాళికల్లో తెలంగాణతో భాగస్వామ్య అంశాన్ని సింగపూర్ ప్రభుత్వం పరిశీలిస్తుందని వారు హామీ ఇచ్చారు. ఉమ్మడి ప్రాజెక్టులపై సాధ్యమైనంత వేగంగా ముందుకు పోవాలని, మరింత సమన్వయంతో కలిసి పనిచేయాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.